చేస్తున్నా ఇంకా కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళకి అనుమానాలు ఏదేమో అపోహలోను ఏదో విధంగా ఇప్పుడు ఈయనకున్నా లేకపోయినా ఈ ఓటర్స్ కి అదే మీరు అన్నట్టు ఇది కూడా మా అదృష్టం. ప్రశ్న ద్వారా ఓటర్స్ కున్న అపోహ మంచి కమ్యూనికేషన్ అండి. ఈ నెల రోజులు ఈ వచ్చే నెల ఎలక్షన్ అయ్యేదాకా కూడా మీకు ఖచ్చితంగా మంచి కవరేజ్ వస్తే ఈ టైంలో బాగా వాడుకోండి ఇప్పుడైనా. ఎందుకంటే మీకైనా జనసేనకైనా ఇప్పుడే అదృష్టం. ఇదివరకైతే వివక్షకు గురైన వాళ్ళు మీరు. సరే, అది పక్కన పెడితే నేను అనేది ఏంటంటే సూటిగా అడుగుతున్నది, ఇప్పుడు మీరేమైనా ఇప్పుడు వాళ్ళకి కొన్ని పథకాలు వాళ్ళు ఏమన్నారంటే 4-5 వాళ్ళు ఇస్తారని చెప్పింది తెలుగుదేశం. అప్పుడు మీరేమన్నా అట్లా 3-4 ఇవ్వడం కానీ ఏదన్నా ఉంటుందా లేదా? వెరీ సూన్ వచ్చేస్తుందండి, వెరీ సూన్ వస్తాయి. ఇవన్నీ కూడా లోపల పడుతున్నారు, తర్జన పడుతున్నారు. ఏంటనే చెప్తారు. మీ వైపు నుంచి కొన్ని ఇస్తారు. ఆల్రెడీ మోడీ గారు వేశారు కరెంట్ బిల్లు 0 అయ్యేలాగా సోలార్ పవర్, మహిళలకి ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ద్వారా రావడాలనేది, ఇలా రకరకాల ఆల్రెడీ ఇదండి యువతకి యువశక్తి, నారీ శక్తి అందరినీ తీసుకుని మేము ముందుకెళ్తాం. ఇలాంటివన్నీ కూడా జాతీయ స్థాయిలో పెట్టారు. దాన్ని బేస్ చేసుకుని ఎడిషన్స్ ఉంటే చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే రైతు భరోసాలో మా షేర్ ఎంత అనేది ఇవన్నీ కూడా మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మీరు అన్నట్టు ఏంటంటే మాకు కవరేజ్ లేకపోయింది. అయితే ఇందాక మీరు ఈ విషయం బాగానే గుర్తు చేశారు. ఇందాక చందు సాంబశివరావు గారు అన్నదానికి మరి ఆయనే చెప్పారు, వెల్ఫేర్ ఇస్తే డెవలప్మెంట్ అయిపోతుంది అంటే మాత్రం నాకు కొంత దాని మీద మళ్ళీ చర్చ వేరే వెళ్తుంది. మాతో 4 ఏళ్ల పాటు ఉన్నారు. ఆయన కూడా పూర్తిగా వెల్ఫేర్ దాని మీద డెవలప్మెంట్ అవ్వదు ఇవన్నీ అని కూడా గతంలో ఆయన మా పార్టీలో ఉండగా కాకుండా ఒక్క మాట చెప్పండి. ఈవేళ ఏది మీరు చెప్పినటువంటి అంటే దేశవ్యాప్తంగా 1 కోటి ఇస్తున్నారు. ఇది పవర్ది సోలార్ పవర్ దేశవ్యాప్తంగా 1 కోటి. అందులో ఆంధ్రప్రదేశ్కి ఇట్లాంటిది ఏమైనా ఇస్తారా హామీ? నాకు తెలిసి అలా ఉండదండి, నాకు తెలిసి అలా ఉండదు. కానీ దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ఇన్నిళ్ళు ఇవ్వాలనే టార్గెట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ 23 లక్షలు ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రేమ ఎలాగుంటే అంత ప్రేమ, లేదా మా ఇద్దరి మధ్యన ఉన్న బంధం, సెంట్రల్ స్టేట్ యొక్క బంధం ఎలా ఉంటే దాన్ని బట్టి అడిగే వాళ్ళు ఉంటే ఇంకా తెచ్చుకునే కెపాసిటీ ఉంటే తెచ్చుకుంటారు. అలాంటిది మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంటుంది మీ దృష్టిలో? అంటే నాకు తెలియదండి నిజంగా. ఈ వేళకైతే సెగ్రిగేషన్ అయితే లేదు, ఈ వేళకైతే సెగ్రిగేషన్ అయితే లేదు. రైట్.